కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చి సోమప్ప సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎర్రకోట రాజీవ్రెడ్డి, పరిశీలకుడు తెర్నేకల్ సురేందర్రెడ్డి మాట్లాడుతూ, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో సామాన్య మరియు మధ్యతరగతి ప్రజల జీవితం భారంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ఇక్కడ పన్నుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై అదనపు భారం మోపుతున్నాయని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సాధారణ ప్రజలకు అందనంత ఎత్తుకు చేరే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పెంచిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే ప్రజలను సమీకరించి నిరసనలను మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించాయి.